హాయ్ హలో నమస్తే. కేంద్ర ప్రభుత్వం వెరీ క్లియర్గా ఒకటైతే డిక్లేర్ చేసింది ఏంటంటే, మా దగ్గర ఆధారాలున్నాయి, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది ఈ యొక్క అటాక్లో, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ, మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకుంటారో లేదో కానీ ఇమ్మీడియట్గా మీరైతే యుద్ధం ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధం చేస్తే ఏమైందంటే సివిలియన్స్ దెబ్బతింటారు. పాపం ఏమి అమాయక అన్యం పుణ్యం తిరిగినటువంటి ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇరు దేశాలు, ఆ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళకేం తెలియదు, రాజకీయం తెలియదు, ఏం తెలియదు. అక్కడ ఒక దేశంలో ఉంటారు, వాళ్ళైతే సంపాదించుకొని భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ యుద్ధం జరిగితే ఏమవుతుందంటే వాళ్ళ మీద బాంబులు పడతాయి, వాళ్ళ మీద సివిలియన్స్ అనవసరంగా అన్యాయం అయిపోతారు. ఓకే, సో కాబట్టి యుద్ధాన్ని ఎవరు కోరుకోరు. బట్ అయినప్పటికీ కూడా మరి ఇన్నిసార్లు నిజంగా ఆ యొక్క దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం, దాన్ని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు యుద్ధం ప్రకటించండి. ఊరికే రాజకీయాలు ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడల్లా మేము ప్రతీకారం తీర్చుకుంటాము, ఇక మేమేంటో చూపిస్తాము, మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి స్టేట్మెంట్లు చేసి ప్రజల్ని ఒక 4 రోజులు అలా ఉంచి ఆ తర్వాత మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అన్ని ప్రభుత్వాల్లో. అలాగది మీకు నిజంగా క్లారిటీగా పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీకు అనిపిస్తే దెన్ వై ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్? డిక్లేర్ ద ఫైట్ అని నా ఉద్దేశం. ఓకే, మోరోవర్ ఎనివే నిన్న ఒక 5 నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఒక 5 నిర్ణయాలు తీసుకుంది. అదేంటంటే, ఒకటి ఏమంటారు, ఇది వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఇదేమంటారు, ఒక ఇండస్ వాటర్ ట్రీటీ, కరెక్ట్. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని మేము ఆపేస్తున్నాము అని ఆపేశారు. ఇండస్ వాటర్ ట్రీటీ ఏం లేదు, ఇది ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఈ ఇండస్ రివర్లో నుంచి కొంత వాటర్ని మీరు పాకిస్తాన్కి కూడా వదలాలి. ఎందుకంటే అది భారతదేశం కింద పాకిస్తాన్ ఉంది, వాళ్ళకు కూడా నీళ్లు కావాలి. సో ఇండస్ రివర్ ఏదైతే మన భారతదేశం నుంచి పారుతుంది కాబట్టి దాన్ని పాకిస్తాన్ దేశానికి కూడా మీరు కొద్దిగా వాటర్ ఇవ్వాలని చెప్పి ప్రపంచ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్తో ఒక ట్రీటీ జరిగింది. దాన్నే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. ఓకే, సో దాన్ని ఇప్పుడు భారతదేశం మేము ఆపేస్తున్నామంటే అర్థం ఆ ఇండస్ రివర్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని పాకిస్తాన్కు వదలము అని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. రెండోది సార్క్ దేశ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనే సార్క్ ఒకటి ఉండేది. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు మొత్తం కలిసి వస్తాయి కదా. ఈ దేశాల్లో భారతదేశానికి సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా సార్క్కి సంబంధించి పాకిస్తాన్కి ఎలాంటి వీసాలు ఇవ్వబోట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక స్పష్టమైతే చేసింది భారతదేశం నిన్న. మూడోది అటల్ బోర్డర్ గేట్ ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో ఒక అటల్ బోర్డర్ అని ఒకటి ఉంది. అక్కడ అంటే వచ్చిపోయే వాళ్ళు అక్కడ గేట్ ఉందన్నమాట. సో ఆ గేట్ని మూసేస్తున్నాము, ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఎవరు లోపలికి వచ్చేది లేదు, ఇండియా నుంచి పాకిస్తాన్కి పోయేది లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు నిన్న. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ స్టాఫ్ ఎవరైతే అంటే మన భారతదేశానికి దౌత్య సంబంధించిన ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్న వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళిపోమన్నారు, పాకిస్తాన్లో ఉన్న మన వాళ్ళని భారతదేశానికి వచ్చేయమన్నారు. ఓకే, ఇది 4వ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 5వది, ఎట్లాంటి ఆల్ వీసాస్ రిలేటెడ్ టు పాకిస్తాన్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాము, 48 అవర్స్లో మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి నిన్న ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఇది చాలా స్టర్న్ వార్నింగ్ తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. వీ వెల్కమ్ ఇట్. మేము 100% దాన్ని అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఆ స్ట్రిక్ట్ వార్నింగ్ అనేది మన యొక్క శత్రు దేశాలకు వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి ఇలాంటి విధ్వంసాలు ఇంకా సృష్టిస్తారు. ఓకే, అది ఒకటి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది. అసలు యుద్ధం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా, సివిలియన్స్కి దెబ్బ తగలకుండా. ఆ దేశమైన ఈ దేశమైన సివిలియన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ సివిలియన్స్ కొన్నిసార్లు దెబ్బ తిన్నా సరే తప్ప పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చేది. ఓకే అని నేనైతే కోరుకుంటున్నా. బట్ అయితే ఈ సోషల్ మీడియాలో చేసిన పొరపాటే మళ్ళీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మళ్ళీ చేసిన పొరపాటు ఏది? ఈ రాజకీయం వచ్చిన ప్రతిసారి భారతదేశంలో ఉన్న ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనేటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎన్నైనా కూడా విపరీతంగా ట్రోలింగ్. ఆ నేషనల్ మీడియాలో ఒక ఛానల్ అయితే ఉంది, ఆ పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు, కానీ ఒక చెత్త ఛానల్ ఉంది నేషనల్ మీడియాలో. అతను కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఓకే,
హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు అన్నమాట వాస్తవం. హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపారు అన్నమాట వాస్తవం. బట్ ఆ చనిపోయినట్టు 26 మందిలో ఇప్పుడు మొత్తం 26 మంది చనిపోయారు. 26 మందిలో 25 మంది భారతీయులు చనిపోయారట, ఒక నేపాలీ చనిపోయాడు. వాళ్ళలో మన 25 మంది ఇండియన్స్ చనిపోయారు. వాళ్ళలో మన విశాఖపట్నానికి సంబంధించిన ఒక అతను ఉన్నాడు, సచీంద్ర మౌలి అనేటువంటి వైజాగ్ అతను కూడా ఉన్నాడు. ఓకే, ప్లస్ రిమెంబర్ ఒక ముస్లిం కూడా ఉన్నాడు. ఈ 25 మంది భారతీయులు చనిపోయిన వాళ్ళలో ఒక ముస్లిం ఉన్నాడు, సయ్యద్ అలీ హుస్సేన్ సాద్. అతను ముస్లింని కూడా చంపేశారు. ఓకే, మరోవారు ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది. సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువ. ఈ రూమర్ ఏమి నడుస్తుంది, ఇది సివిలియన్స్ మీద జరిగిన అటాక్ కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ రా ఏజెంట్స్ ఉంటారు కదా, రా ఏజెంట్స్ టార్గెట్ చేసుకొని చంపారు అనేది ఒక రూమర్ నడిచింది. ఎందుకు అది రూమర్ నడిచిందంటే, ఆ చనిపోయిన వాళ్ళలో ఒక ఐబీ ఏజెంట్ ఉన్నాడు, రా ఏజెంట్ ఒకటి ఉన్నాడు 25 మందిలో. ఆ 25 మంది రా ఏజెంట్ని చంపారు కాబట్టి, ఇప్పుడు రా ఏజెంట్ని చంపారు కాబట్టి అతని కోసం వీళ్ళందరినీ చంపారని చెప్పి ఒక రూమర్ నడిచింది. గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, అతను రా ఏజెంట్ అనే వ్యక్తి తను లీవ్లో ఉన్నాడు, లీవ్లో ఉండి ఫ్యామిలీని తీసుకొని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. అక్కడ ఈ సివిలియన్స్తో పాటు అతన్ని చంపారు తప్ప అతని కోసం ఇతన్ని చంపలేదని గవర్నమెంట్ అయితే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఏజెంట్కి సంబంధించి క్లారిటీ ఇచ్చింది నిన్న గవర్నమెంట్. ఓకే సార్, నేను ఏదేమైనా సార్ ఒకటి ఇదేంటంటే, ఈ మత విద్వేషాలు ఆపటం ద్వారా విదిన్ ద దేశం, మన భారతదేశంలోనే మనం మత విద్వేషాలు లేపుకోవడం అనవసరమైన విషయం. మన దేశంలోనే ఇదిగో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇదంతా కూడా అనవసరం. ఇదంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే, ఇప్పుడు ఇది ఇక్కడ యుద్ధం అక్కడ జరిగినప్పుడు అక్కడ వెళ్ళి చాలామంది హిందువులను కాపాడింది, అక్కడ ఉన్నప్పుడు చాలామందికి షెల్టర్ ఇచ్చింది. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్సే, వాళ్ళే కదా షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే టెర్రరిస్టులకు వాళ్ళే షెల్టర్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి విధ్వంసం జరిగినప్పుడు కాపాడటానికి ముందుకు వస్తుంది కూడా ముస్లిమ్స్. అంటే అర్థం ఏంటంటే, ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్సే డివైడ్ అయ్యి ఉన్నారు. కొంతమంది వాళ్ళకి సపోర్ట్, అంటే చాలా కొద్దిమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తే మానవతావాదులు ఎక్కువ మంది ఉన్నారని కదా అర్థము. ఇప్పుడు నేను ఈ టెర్రర్ అటాక్ జరిగిన చాలామంది బయటకు వచ్చి వాళ్ళు ఏమన్నారు, 5.5 లక్షల ముస్లిం మసీదుల్లో తీర్మానం చేశారు. అంటే 5.5 లక్షల మసీదుల్లో తీర్మానం చేశారు, ఈ యొక్క తీవ్రవాదాన్ని మేము ఖండిస్తున్నామని. నిన్న ముస్లిం సంఘాలు, ఇండియన్ ముస్లిమ్స్ అసోసియేషన్ వాళ్ళు తీవ్రంగా ఖండించారు దీన్ని. అస్సాం సివిల్ సొసైటీ ఫర్ ముస్లిమ్స్ వాళ్ళు ఖండించారు దీన్ని. మిడిల్ ఈస్ట్ ముస్లిం సొసైటీ ఖండించింది. మౌలానాస్ అసోసియేషన్, ఇది ఎవరైతే మౌలానాస్ ఉన్నారో అన్ని మసీదుల్లో వాళ్ళ అసోసియేషన్ ఖండించింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఓకే, అక్కడ ఉన్నటువంటి పహల్గామ్ ఏదైతుందో, పహల్గామ్లో ఉన్న ముస్లిమ్సే అక్కడ క్యాండిల్స్ పెట్టుకుని ర్యాలీ చేశారు. ఇది అన్యాయం, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి. ఓకే, ఇంకోటి ఓల్డ్ ముస్లిం లీగ్ ఒకటి అసోసియేషన్, ఓల్డ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్, ఆయన పేరు మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీం. నేను నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్గా కలిశారు. నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మేము సహాయం చేస్తా ఉన్నాడు. ఎవరు ఓల్డ్ ముస్లిం ఏమంటారు, ముస్లిం ఓల్డ్ లీగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ అబ్దుల్ కరీం నరేంద్ర మోడీ గారిని కలిశారు నన్ను. ఓకే, మధ్యప్రదేశ్లో ముస్లిం సంఘాల, మోరోవర్ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ముస్లిం శాలలు, ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీల్లో ముస్లిం శాల్స్ ఉన్నాయి. ఈ ముస్లిం శాల్స్ కూడా ఖండించేది దీన్ని తీవ్రంగా. సో కాబట్టి ఇంకా మనం దీన్ని ఇలా విధ్వంసాలు లేపడం కరెక్ట్ కాదు. ముస్లిం, హిందూ అనేటువంటి విధిని దేశంలో ఆ ముస్లిమ్స్ దగ్గర చేసుకుని, ఇప్పుడు ఎవరెవరైతే ఖండిస్తున్నామన్నారో, ఎవరెవరైతే మసీదుల్లో మేము ఖండిస్తామన్నారో, ఎవరైతే నరేంద్ర మోడీ గారిని కలిశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా మనం టెర్రరిస్టులను పట్టుకుందాము, మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి వీళ్ళని దగ్గర చేసుకొని వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళే పట్టిస్తారు. ఎందుకు, వీళ్ళకి దొరుకుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా విధ్వంసకారుడు వీడిని ఇక్కడ ఇండియాని టార్గెట్ చేయాలంటే వీళ్ళనే కాంటాక్ట్ చేస్తారు. హిందువులు కాంటాక్ట్ చేయరు కదా, క్రిస్టియన్స్ కాంటాక్ట్ చేయరు కదా, డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళ కోఆపరేషన్ అంటే ఈజీగా అరికట్టవచ్చు వాళ్ళని. కాబట్టి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, ముస్లిమ్స్తో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని దగ్గర చేసుకొని వీళ్ళలో భారతీయతని పెంచేసి వాళ్ళ ద్వారా మనం దీన్ని అరికట్టడం అనేది చాలా ఈజీ, ఈ విధ్వంసాలు లేపటం కంటే కూడా అనేది నా యొక్క అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. మోరోవర్ అక్కడ హిందువులను చంపారు అనేది పొరపాటు, నాన్ ముస్లిమ్స్ని చంపుంటారు. నాన్ ముస్లిం వేరు, హిందూ వేరు. ఎందుకంటే వాళ్ళలో జైను, పార్సీ, ఇప్పుడేం క్రిస్టియన్ కనబడితే ముద్దు పెట్టుకొని పంపించేవాడు ఏంటి, మొత్తం పట్టుకొని కాల్ చేస్తున్నాడు, బట్టలు తీసి కాలుస్తున్నాడు.
బట్టలు తీసి కాల్చాడు, హిందువులు కాల్చారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళలో ఎవడైనా క్రిస్టియన్ ఉంటే వదిలిపెట్టేవాళ్ళ, ముద్దు పెట్టుకొని కాల్చి ఉండేవాళ్ళు కదా. జైన్ ఉంటే వదిలేసేవాళ్ళ, పార్సీ, బుద్ధిస్ట్, రైట్, జొడాయిజము, ఇప్పుడు వీళ్ళందరూ కాల్చి ఉండేవాళ్ళు కదా. ముస్లిమ్స్ని తప్ప మిగతా వాళ్ళని టార్గెట్ చేసి ఉంటారు, సివిలియన్స్ని, ఓకే అని నా ఉద్దేశం. మోరోవర్ బీజేపీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మతాలకు సంబంధించిన మనం రాజకీయం చేస్తున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏముంది, సెక్యులర్ వాదులు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే మేము హిందూ మత పరిరక్షణ కోసం హిందువుల యొక్క రక్షణ అనేది బీజేపీ ప్రభుత్వంలోనే దొరికిద్దని వీళ్ళు చెప్తున్నారు. బట్ కానీ నేను ఒక ఆర్టికల్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆర్టికల్ మీకు చూపిస్తున్నాను. నాకు తెలియదు, నేను నిన్న చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఎలా జరిగిందా అని. అంటే బీజేపీ ప్రభుత్వంలోనే ఎక్కువగా ఇలాంటివి జరిగాయా అనేది నాకు ఆశ్చర్యం వేసింది. చూడండి, లిస్ట్ ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి, హియర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ మేజర్ అటాక్స్. ఇంతవరకు కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అటాక్లు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన అటాక్లు ఇచ్చాడు. 1997లో 8 మంది సివిలియన్స్ని చంపేశారట. 1998లో 23 హిందూ పండిట్స్ని చంపారు. 1998లో హిందూ పండిట్స్ని 23 మందిని చంపారు. 98లో 29 మంది హిందువుల్ని తలలు తీసేశారు. 98లో ఇక్కడ చూడండి, 98లో 26 హిందువుల్ని చంపారు. 2000లో 2000లో 35 సిక్కుల్ని ఇప్పుడు మరి హిందువులు అంటున్నారు కదా, ఇప్పుడు సిక్కుల్ని కూడా 35 మంది, ఒక సిక్ విలేజ్ ఉంటే జమ్మూ కాశ్మీర్లో 35 మందిని వాళ్ళు హతమార్చారు. ఓకే, ఇక్కడ చూడండి 32, 105 ఇక్కడ ఏమంటారు 32 అమర్నాథ్ పిలిగ్రిమ్స్ 2001లో ఎంతమంది, 15 మంది నోమాడ్స్ అంటారు. నోమాడ్స్ అంటే ఏముందండి, ఇప్పుడు గొర్రెలు ఆవులు మేపుకుంటూ వాళ్ళకి ఒక ఇల్లులు ఉండవు, వాళ్ళు మేపుకుంటూ పోతూ ఉంటారు, ఎక్కడికంటే అక్కడికి పోతూ ఉంటారు. వాళ్ళు అక్కడే టెంట్లు వేసుకొని వాళ్ళ గేదెల్ని ఆవులు మేపుకొని బతుకుతూ ఉంటారు, నోమాడ్స్ అంటారు. ఓకే, వాళ్ళు అక్కడ ఏ రాష్ట్రంలో మొదలెట్టారో ఎక్కడెక్కడికి పోయారు, జమ్మూ కాశ్మీర్ పోయి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చంపేశారు వాళ్ళని. ఓకే, ఈ నోమాడ్స్ని 15 మందిని చంపేశారు 2001లో. 2002లో చూడండి 9 మంది, 2002లో 11 మంది 30 మంది గాయాలైనాయి. 2003లో 24 కాశ్మీర్ పండిట్స్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపేశారు. 24 కాశ్మీరీ పండిట్స్. ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ అని ఒక సినిమా తీశారు కదా, 98, 24లో మొత్తం హిందూ పండిట్స్ని మొత్తాన్ని చంపేశారని అన్నారు కదా, వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు చంపారని ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది రాసింది ఎవరు, హిందుస్థాన్ టైమ్స్ రాశారు. ఇదంతా కూడా టెర్రరిస్ట్ అటాక్. కానీ ఇప్పుడు వీళ్ళేమన్నారు, ఇక్కడ లోపల హిందువులు ముస్లిమ్స్ వల్ల గొడవలు అయినాయి, ముస్లిమ్స్ వచ్చి హిందువులు చంపారు కాదు, అది ఉగ్రవాదులు చంపారు. అది మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఓకే, బట్ ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది చూడండి, ఈ రాసిన ఆర్టికల్ ప్రకారం 2003 తర్వాత 2017 మళ్ళీ నెక్స్ట్ మొదలైంది. 2003 తర్వాత 2017 నెక్స్ట్ అయింది. ఈ 3 నుంచి 17కి మధ్యలో 14 సంవత్సరాలు ఉంది. ఈ మధ్యలో ఈ 14 years ఒక్క జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి విధ్వంసం జరగల. ఎవరు పరిపాలించారు, 2004 నుంచి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, 2014 వరకు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఇది జరగల. ఎందుకు ఇప్పుడు చూడు 98 నుంచి ఇది చూడు మళ్ళీ 17 నుంచి మొదలైందంటే మళ్ళీ మోడీ గారి గవర్నమెంట్ మొదలైంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఇది నేను మీకు చూపించాను, మీరు నమ్ముతారో లేదో అని చెప్పి మీకు చూపించాను. నేను ఏమంటే ఈడు టార్గెట్ చేస్తున్నాడు ప్రతిసారి ఈడు అని మీరు అనుకుంటారని నేను చూపించిన ఇది. ఓకే, ఇప్పుడు 2017 నుండి చూడండి, 1997 నుండి 2003 వరకు 299 మంది హిందువుల్ని చంపడం కానీ, తలకాయలు తీసేయడం కానీ, హింస పెట్టారు. ఎవరిది గవర్నమెంట్ అప్పుడు? వాజ్పేయి గారి గవర్నమెంట్. 98 నుంచి 2003 వరకు. అంటే బీజేపీ ప్రభుత్వంలోనే హిందువుల్ని హతమార్చారు. బీజేపీ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు హతమార్చలే. ఏది 97 వరకు రికార్డు మాత్రమే చెప్తాను. అంతకుముందు ఏమైనా జరిగిందేమో ఈ ఆర్టికల్ రాయాలి, ఆర్టికల్ ప్రకారమే చెప్తాను. 98 నుంచి 2003 వరకు బీజేపీ ప్రభుత్వంలోనే వీళ్ళని చంపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది.
2003 నుంచి 17 వరకు ఒక్క విషయం కూడా ఇలాంటి కేసు జరగలేదు జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడు మళ్ళీ 2017 నుంచి మళ్ళీ మొత్తం కలిపి 349 అంటే 350 మంది హిందూ ప్రీస్టులను కానీ హిందువులను కానీ బీజేపీ ప్రభుత్వంలోనే జరిగాయి. బట్ కాంగ్రెస్లో ఒక హిందువుకు కూడా హామ్ జరగలే జమ్మూ కాశ్మీర్లో. ఏంది ఇప్పుడు మీరు హిందూ మతాన్ని మేము కాపాడుతాము అని అనుకుంటున్నారు, కానీ ఎక్కువగా దాడి మీ ప్రభుత్వంలోనే జరుగుతుంది. కాబట్టి మీరే జాగ్రత్తగా ఆలోచించాలి ఒకసారి. మన ఎయిమ్ ఏంటి, మనం క్యాంపెయిన్ ఏంటి, మనం ఓట్లు ఏమని అడుగుతున్నాము, మనం కాపాడుతామని మనం ఓట్లు అడుగుతున్నాము. బట్ మన ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించాలి. మన ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఈ యొక్క కొన్ని ప్రభుత్వాలు అదే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దే ఆర్ క్లియర్లీ క్యాంపెయినింగ్ వన్ రిలీజియన్. అక్కడ రిలీజియన్ క్యాంపెయిన్ చేసినప్పుడు అవతల ట్రిగర్ అవుతున్నాడేమో నా అనుమానం. అరే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒక మతం పేరు ఎడుతున్నారు అని అవతల వాళ్ళు ట్రిగ్గర్ అయ్యి ఆ టైంలో అటాక్ చేస్తున్నారేమో నా అనుమానం. ఓకే, సో కాబట్టి వీళ్ళందరిని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం, ఈ యొక్క క్యాంపెయిన్ మార్చి, బీజేపీ అనేది ఈ క్యాంపెయిన్ మార్చి వీళ్ళు కూడా అందరినీ కలుపుకొని పోయి హిందూ ముస్లిం క్రిస్టియన్ మొత్తం కలుపుకొని పోయి ముఖ్యంగా ముస్లిమ్స్ని కలుపుకుంటే వాళ్ళని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తారు. ముస్లిమ్స్ మీ ఫ్రెండ్స్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి సహకరించకుండా మీకు సహకరిస్తారు. మీకు సహకరించినప్పుడు ఆయన ఈజీగా పట్టుకోవచ్చు. అది నా ఉద్దేశం. సో మోడీ గారికి నేను చెప్పేది ఏంటంటే యుద్ధం ప్రకటించండి, ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు వీళ్ళని. వీళ్ళే చెప్పారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పాకిస్తాన్ అనేది ఇన్వాల్వ్ అయిందని మోడీ గారి ప్రభుత్వం ప్రకటించింది. ప్లీజ్ స్టార్ట్ ఫైట్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.